హలో అండి, నమస్కారం. ఒకరోజు యుఎస్ఏలో డే ఇన్ యుఎస్ఏ లైఫ్ ఎన్నైనా చేయొచ్చు. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ మూడ్. మన మూడ్ ఎలా ఉంటుందో మనకే తెలియదు. రోజు లేచినప్పటి నుంచి పొద్దున్నే కార్యక్రమాలు, టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు, కాఫీలు, టీలు ఇవన్నీ పక్కన పెడితే వీకెండ్లు అట్లా వస్తే వెకేషన్ ఒకరికొకరు కలవటం అనేది చాలా కష్టం. సో ఫ్రెండ్స్, మన గల్లీ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అట్లా మనం ఎప్పుడన్నా ఒకసారి కలుస్తాం. ఇండియాలో లాగా ఎప్పుడు కలవం. సో టైంపాస్కి మనం ఎన్ని రకాలైన టైంపాస్ చేయొచ్చు. సో ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవడానికి చాలా విధాలుగా చేస్తూ ఉంటాం. ఇదిగోండి, వ్యాలంటైన్స్ డే అని, లేకపోతే పిల్లలకి ఇదని అదని. సో పిల్లల్ని ఆడియటం, పొద్దున్నే లేచిన కాడి నుంచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు, పెళ్ళి కాకముందు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలాగా. చూశారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత వేరేలాగా ఉంటుంది. ఇది మా రెండో పాప పుట్టినప్పుడు ఆనందం. ఈ మా మొదటి పాప పట్టుకుని నేను ఎత్తుకుంటా చూసారు, ముందు కూడా పెడుతుంది. సో ఇట్లా ఎన్ని రకాలుగా అయినా టైం పాస్ చేయొచ్చు. కానీ మేము మాత్రం ఉన్న టైంలో బాగానే ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ని కలుస్తాం వీకెండ్లో, లేదా మేమే ఏదో ఒకటి టైంపాస్, బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇంటి దగ్గర, లేకపోతే హ్యాలోవిన్ వస్తే హ్యాలోవిన్ నేబర్హుడ్లో టైం స్పెండ్ చేయటం, జనాలు ఇట్లా పిల్లలకి రకరకాలుగా యాక్టివిటీస్ చేయిస్తాం. ఇది కొత్తగా స్విమ్మింగ్ కూడా స్టార్ట్ చేశాం పిల్లలకి. ఇంకా ఖాళీగా ఉంటే వంట చేయటం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బజ్జీలు, పునుగులు, ఏదన్నా అది ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటుంది. సో ఏ మూడు బట్టి ఆ మూడు వెళ్ళిపోతాయి. వెకేషన్ టైంలో మాత్రం ఫుల్గా ఒక 4 రోజుల పాటు బాగానే తిరుగుతాం. కుదిరినప్పుడు ఒక వారం, లేకపోతే 4 రోజులు. సో ఇది అలాస్కా ట్రిప్ మాది. బాగానే ఎంజాయ్ చేసాం. ఇక్కడ దాదాపుగా 12 రోజులు ఉన్నాం. బాగానే ఎండ్ టు ఎండ్ కార్లోనే వెళ్ళాం. ఫ్లైట్లో అక్కడికి ఫ్లై అయ్యే యాంకరేజ్ నుంచి, అక్కడ నుంచి మొత్తం అంతా కార్లోనే ట్రావెల్ చేసాం అన్నమాట. చాలా ఫన్గా ఉండింది. ఇది పిల్లలు పుట్టకముందు ఒక లైఫ్ చెప్పాను కదా. నేను మా వైఫ్ చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా. మా రెండో పాప, మొదటి పాప వీడియోలు కూడా షేర్ చేస్తున్నాను, కానీ ఇది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఇది మా పాప రెండో పాప ట్రై చేస్తుంది. ఇది కొత్త ఇంట్లో. పాతింట్లో ఉన్నప్పుడు మా పెద్ద పాప వీడియో పెట్టాను ఆల్రెడీ. అది ఎక్కేయటం, చాలా ఫాస్ట్గా నడవటం. ఇది రెండో పాప, షీ స్టిల్ ట్రైయింగ్. ఇప్పుడు 8th month. షీ ఈస్ ట్రయింగ్ టు గెట్ అప్ అండ్ వాక్. అన్నీ బాగానే చేస్తుంది. సో తనకి కొంచెం హెడ్ ఫ్లాట్ అయితే ఈ హెల్మెట్ మేము సజెస్ట్ చేస్తే డాక్టర్ మేము పెట్టామన్నమాట. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, మీ ఇష్టం అన్నారు. కానీ మేము అడాప్ట్ చేసుకున్నాం. దీనికి ఒక $3,000 ఖర్చు అయ్యింది. ప్లస్ ఎవ్రీ విజిట్కి ఇంతను అయ్యింది. ఇన్సూరెన్స్ కొంచెం కవర్ చేస్తే మేము కొంచెం కవర్ చేస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం అయితే తీసేసాం. ఇదే ఈరోజు లాస్ట్. యాక్చువల్గా తీసేసిన తర్వాత షీ లుక్స్ డిఫరెంట్. హెల్మెట్తో వేరేగా ఉంటుంది. అది చాలా అందంగా, క్యూట్గా, ఇది బాగానే ఎంజాయ్ చేసింది. ఈ క్రిబ్లో వేసినప్పుడు కొంచెం ఎంజాయ్ చేసింది. ఇది మా ఆవిడ అంత టైంపాస్. తను భరతనాట్యం నేర్చుకునేసినప్పుడు ఒక ప్రదర్శన ఇచ్చింది. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏదో చేయాలి అది ఇది అంటే. సో బాగానే చేసింది. అందరూ ఎంజాయ్ చేశారు ఇండియన్ కల్చర్. సో ఇక్కడ మేము, ఇది అలాస్కా అగైన్. అలాస్కాలో ఇంతకుముందు పెట్టిన వీడియో చూపించాను కదా. ఇది హెలికాప్టర్ రైడ్లో వెళ్ళి గ్లేషియర్స్ చూసామన్నమాట. ఇక్కడ బాగానే ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా డాగ్ స్లైడింగ్ కూడా ఉంటుంది, మేము అది అడాప్ట్ చేసుకోలేదు. ఇక్కడ ప్యూర్ వాటర్ అన్నమాట. ఇది ఐస్ మంచు కరిగి వాటర్ కరిగిద్ది. అక్కడ మా వైఫ్ వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తుంది తాగుతానికి. ధైర్యం చెప్పాలి కొంచెం, కానీ ఇట్స్ ఏం లేదు, జస్ట్ ఫన్ అంతే. అంతా మనకి హెలికాప్టర్ రైడ్ తీసుకెళ్ళిన అతను చాలా బాగా చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇది వర్ గుడ్. సో వీకెండ్స్లో ఇట్లా బర్త్డే పార్టీస్ పిల్లలకి స్కూల్లో, మా అమ్మాయి పెద్ద అమ్మాయి డే కేర్ వెళ్తుంది. సో ఇట్లా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాము. మా అమ్మ వచ్చినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసాము. మా అమ్మ ఉన్నప్పుడు బాగానే చూసుకుంది. 9 నెలలు, సారీ 6 నెలలు. ఈసారి 6 నెలలే ఉంది. బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం.
ఎక్స్టెన్షన్ చేసాం కానీ ఎక్స్టెన్షన్ చేసాం 8 మంత్స్ ఉంది. 8 మంత్స్ ఉంది, బాగానే ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇంకా చూడాలి ఎప్పుడు రమ్మంటాము. ఇది మా కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇన్సిడెంట్ ఇది. చెట్టు పడిపోయింది వెనకాల. లక్కీగా అటు సైడ్ పడటం వలన మాకు పెద్దగా ఇబ్బంది లేదు. సో దీన్ని కదిలియాలంటే చాలా పెద్ద పని. వేరే వాళ్ళని పిలిస్తే వేలకు వేలు అడుగుతారు. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు నేనే ఒక మిషన్ తీసుకొచ్చి కట్ చేశాను. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇది తుఫాన్ వచ్చినప్పుడు పడింది. లక్కీగా ఇటు సైడ్ పడలేదు.